పరిశుద్ధాత్మ అంటే మన మీద కుమ్మరించడం వేరు, పరిశుద్ధాత్మ మనలో నివాసం చేయడం వేరు, పరిశుద్ధాత్మ కొలత వేరు. అలాగే పరిశుద్ధాత్మ ప్రియమైన వాళ్ళరా వశము వేరు, పరిశుద్ధాత్మ వశములోనికి రావడం కూడా వేరు. ఇది మొదటి వరుస అన్నారు. చూద్దాం, వీటిని కూర్చున్న సంగతులు కూడా సమయాన్ని బట్టి మనం ధ్యానం చేసుకుందాం. రెండవదిగా చూస్తే రెండవ వరుస ఏంటయ్యా అంటే ఊదుట వేరు, రాలుట వేరు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఊదడం వేరు, రాలడం వేరు. ఊదితే ఏమైపోద్ది? ఊదేమనుకోండి, ఎంతసేపు ఉంటది ఆ ఊదింది అని ఊదినా ఎంతసేపు ఉంటది? వెంటనే వెళ్ళిపోయిందా లేదా? కొద్ది సమయం అని ఊదా ఎంతసేపు ఉంది? అదే వాలిందనుకోండి, ఇప్పుడు ఈ పుస్తకం ఉందండి, ఈ పుస్తకాన్ని ఊదామనుకోండి, ఆ ఊదిని ఎంతసేపు ఉంటుంది? ఒకవేళ ఈ పుస్తకాన్ని ఇలా పెట్టేసామండి, ఎంతసేపు ఉంటుంది? అది ఎంతసేపు ఉన్నా అంతే ఉంటుంది. అంటే రాలటం వేరు, ఊదటం వేరు. ఇది రెండవ వరుస అన్నమాట. మొదటి వరుసలో కొన్ని చెప్పారు దైవజనులు, రెండవ వరుసలో కొన్ని చెప్పారు. అంటే పరిశుద్ధాత్మ అనేది మన మీదకి ఊదినట్టుగా వెళ్ళిపోతుందా, రాలతుందా? అది నేటి దినాన కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందామని దైవజనులు తెలియజేస్తూ, మరి గత సంవత్సరంలో మీకు ఒక వీడియో కూడా చూపించాను నేను దీని మీద. అది మీకు ఈరోజు చెప్తా ఉన్నాను. ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, మనం గమనించినట్లయితే ఒక బిందె నిండా నీళ్లు తీసుకొని, ఉదాహరణ తెలియజేస్తారు అయితే, ఒక బిందె నిండా నీళ్లు తీసుకొని ఒక చెంబుతోటి చెంబుడు నీళ్లు తీసుకొని ఒక వ్యక్తి మీద పోసామనుకోండి, ఆ చెంబెడు నీళ్లతోటి అతడు ఎంతవరకు తడుస్తాడు? ఎంతవరకు తడుస్తాడు? ఒక బిందె నీళ్లు తీసుకున్నాం, పక్కన పెట్టాం, ఒక చెంబుతో నీళ్లు తీసుకొని ఆ చెంబెడు నీళ్లు తీసి అతని నెత్తి మీద పోసాం. ఎంత మట్టుకు తడవడానికి అవకాశం? సరిగ్గా తడిసిద్దా? కొంత మట్టుకు తడుస్తుంది. కానీ ప్రియమైన వాళ్ళగా దైవజనులు అంటూ ఉన్నారు, ఒక చెంబు పోసాం, రెండవ చెంబు పోసాం, మూడవ చెంబు కూడా పోసాం. కానీ ఎలా ఉంటది అంటే ఈ పోయటం అనేది ప్రియమైన వాళ్ళగా కొద్ది కొద్దిగా పోసినందువల్ల ఆ మనిషికి కూడా ఏముండదు అంటే అంత సంతోషకరంగా ఉండదు, తృప్తిగా ఉండదు. మీలో ఎవరైనా ఒక చెంబెడు నీళ్లతో స్నానం చేసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక చెంబెడు నీళ్లతోటి, పోనీ 2 చెంబులతోటి, 3 చెంబులతో స్నానం చేసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కనీసం ఒక బకెట్ 2 బకెట్లు నీళ్లు పోసుకుంటే తప్ప స్నానం చేసినట్టు ఉండదు. ఇక్కడ దైవజనులు కూడా అంటున్నారు ఏంటంటే ఈ చెంబుతో 1, 2 చెంబులు 3 చెంబులు పోసినా తృప్తిగా ఉండదు. కానీ ఈ బిందె అమాంతముగా దిమ్మరించేయటం అన్నారు. ఏంటంట? మన భాషలో కుమ్మరించడం అంటారు, రాజమండ్రి సైడ్ భాషలో దిమ్మరించడం అంటారు. అంటే ఆ బిందెని అమాంతంగా దిమ్మరించేసాం అనుకోండి, ఏమైపోద్ది? మొత్తం కూడా అన్ని అవయవాలు ఏమైపోతాయి? సమృద్ధిగా చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే అదే కుమ్మరింపు అన్నారు. ఇప్పుడు పాఠంలోకి వస్తా ఉన్నాం. ఇప్పుడు దాకా అయ్యారు ఉదాహరణలు చెప్పారు. ఇప్పుడు వాక్య గ్రంథంలో నుండి చెప్తా ఉన్నారు. ఏంటి అంటే మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము మొదలుకొని మేడగదిలోనికి మనం చెప్పుకుంటూ ఉన్న 120 మంది శిష్యులు మేడగదిలోనికి వెళ్ళారు. ప్రభు ఆరోహణమై పైకి వెళ్ళిన తర్వాత మేడగదిలోనికి వెళ్ళిన 120 మంది శిష్యుల మధ్య కాలం, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము మొదలుకొని మేడగది అనుభవంలోనికి వెళ్ళినటువంటి 120 మంది శిష్యుల మధ్య కాలం ఉన్నటువంటి సంవత్సరాలన్నీ కూడా ఎలా ఉందయ్యా అంటే ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మ ఆ అవసరాన్ని బట్టి వచ్చి వెళతా ఉన్నాడు. ఎలా ఉందంట? దైవజనులు అంటూ ఉన్నారు,
ఆదాము మొదలుకొని పెంతెకోస్తు దినము వరకు ఎన్ని సంవత్సరాలు ఉన్నవో వాటికి అనగా అన్ని సంవత్సరాలకు ఒక గీత గీస్తున్నారు. ఆ గీత మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా అంటే, ఆదాము మొదలుకొని మేడగది అంటే ప్రభు ఆరోహణమై వెళ్ళిన తరువాత వాళ్ళందరూ కూడా శిష్యులైన వారు మేడగదిలోకి వచ్చారు. ఈ సంవత్సరాలున్న ఇంచుమించుగా ప్రియమైన వాళ్ళరా మరి 1000 సంవత్సరాల కాలం ఉంది. ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా? అన్నాడు. దైవజనులు మరి ఈ పాఠం చెప్తూ అన్నారు, ఈలాగూ మనము గమనించినట్లయితే ఒకటి పూర్వకాల ప్రవక్తలు ఉన్నారు. అంటే ఆదాము మొదలుకొని వచ్చిన వారిలో ఆ కాలంలో ప్రవక్తలు ఉన్నారు. యెషయా గారు, యిర్మీయా గారు, కాబట్టి యోవేలు గారు, వీరందరూ ప్రవక్తలే కదా. ఇంకా చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తల కాలం ఉంది, భక్తుల కాలం ఉంది. మరి వాళ్ళ మీద పరిశుద్ధాత్మ రాకపోతే వాళ్ళు ఎలా మాట్లాడారు కదా? మరి పరిశుద్ధాత్మ లేదని చెప్పుకుందామా అని దైవజనులు తెలియజేస్తూ లోదన మిషన్ వారు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అడగడం మంచిదే. ఏమని అడుగుతారు అంటే, ప్రియమైన వాళ్ళరా, ఒకటి, హేబేలు ఆత్మ సహాయం లేకపోతే బలి ఇస్తాడా? చూడండి, మొట్టమొదటి మానవుడైన ఆదాము గారికి మొదటి కుమారుడు కయ్యూను, రెండవ కుమారుడు హేబేలు. హేబేలు ఏం చేశాడంటే తన గొర్రెల మందలో నుండి మంచి బలిష్టమైనటువంటి పశువును తీసుకొని వెళ్ళి ఇది నా దేవునికి నేను బలిగా అర్పించాలి అనేటటువంటి తనలో ఉన్నటువంటి కోరిక ఉందే, ఆ కోరిక ఎవరు కలిగించారు? హేబేలుకి ఆత్మ తండ్రే కదా. అంటే మరి మీరు అడుగుతూ ఉన్న మరి విధానాన్ని బట్టి హేబేలు గారికి ఎవరు ఆ ప్రేరేపణ ఇచ్చారు? దేవునికి బలి అర్పించాలన్న ప్రేరేపణ ఎవరు కలిగించారు అని అడుగుతా ఉన్నారు. రెండవదిగా చూస్తే నిన్నటి దినం మనం చెప్పుకున్నాం, హానోకు గారికి ఆత్మ సహాయం లేకపోతే దేవునితో ఆయన ఎలా నడిచి వెళ్ళాడు? 365 సంవత్సరాలు బ్రతికాడు. 65 సంవత్సరాలు తన కుటుంబ జీవితంతో గడిపాడు. ఆ తర్వాత నుండి 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూనే ఉన్నాడు. మొత్తం 365 సంవత్సరాలు ఆయన కుటుంబంతో దేవునితో నడుస్తూ 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 ఆయన ఆరోహణమై వెళ్ళాడు కదా. ఆత్మ సహాయం లేకపోతే హానోకు గారు ఎలా ఆరోహణమయ్యాడు అంటే, ఇవన్నీ పాత నిబంధనలో ఉన్నటువంటి సందర్భాలు అడుగుతారు. మూడవదిగా చూస్తే ఆత్మ సహాయం లేకపోతే ఏలియా గారు అగ్ని రథాల మీద ఎలా వెళ్ళాడు? అర్థమవుతుంది అన్నమాట. మరణాత చూడండి, ప్రియమైన వాళ్ళు, అంటే పరిశుద్ధాత్మను గురించి మనం తెలుసుకుంటా ఉన్నాం, పరిశుద్ధాత్మ వరసలు మనం తెలుసుకుంటా ఉన్నాం. నాలుగవదిగా చూస్తే ఆత్మ సహాయం లేకపోతే ప్రవక్తలైన వారు, ప్రియమైన వాళ్ళరా, మనం గమనించినట్లయితే గ్రంథములు ఎట్లు రాసిరి? పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 66 గ్రంథాల సముదాయాన్ని వారు ఎలా రాశారు? ఎవరికి వారు సొంతంగా రాసిందైతే కాదు. దేవుడు వారికి ఆత్మ ప్రేరేపణ ద్వారా ఇచ్చినటువంటి మాటలే ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడ్డాయి కదా. మరి వీటన్నిటిని బట్టి మీరు ఏం తెలియజేస్తారు అని మరి లోతర్ మిషన్ వారు అడుగుతారు. లోతర్ మిషన్ వారే కాదు, ఇంకా అనేకులు తెలియని వారైనా తెలిసిన వారైనా అడగవచ్చు. అయితే ప్రియమైన వాళ్ళరా, దైవజనులు అంటున్నారు, ఆదాము మొదలుకొని పెంతెకోస్తు పండుగ దినం వరకు కూడా ఒకటి ఆత్మ పని, రెండవది ఆత్మ సహాయము, 3 ఆత్మ ఉద్రేకము, 4 ఆత్మ జ్ఞానము ఉన్నది. ఆ కాల భక్తులు వాటిని కలిగి ఉన్నారు అన్నారు దైవజనులు. ఏం కలిగి ఉన్నారట? ఒకటి అంటే ఆదాము, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము నుంచి పెంతెకోస్తు పండుగ దినం వరకు ఉన్నటువంటి ఈ కాలంలో ఉన్నటువంటి ప్రతి భక్తునికి కూడా
ఏమున్నాయంటే, ఒకటి ఆత్మ పని ఉంది, రెండవదిగా చూస్తే దేవుని యొక్క ఆత్మ సహాయం ఉంది, మూడవది చూస్తే ఆత్మ ఉద్రేకం ఉంది. ఆత్మ ఉద్రేకం లేకపోతే ఏలియా గారు ఆహాబు రాజు దగ్గరికి, యెజబెలు దగ్గరకు, ప్రియమైన వాళ్ళరా, మరి వెళ్ళి ఏమన్నాడు? ఎదిరించడానికి రోషము కలిగినటువంటి వాడు. నేను అసలు ఎవరి సన్నిధిలో నిలబడ్డానో తెలుసా? నేను జీవము కలిగినటువంటి యెహోవా దేవుని సన్నిధిలో నేను నిలబడ్డానంటాడు. చూసుకోండి, బయలు దేవతలు, బయలు ప్రవక్తలను, ప్రియమైన వారు 450 మంది బయలు ప్రవక్తలు, ఒక్కడే ఏలియా. ఎంత ఆత్మ ఉద్రేకంగా మాట్లాడుంటాడు వారితో. కాబట్టి ప్రియమైన వారులారా, ఆ కాలంలో భక్తులకి ఆత్మ ఉద్రేకం ఉంది, ఆత్మ అందించిన జ్ఞానం ఉన్నది. కాబట్టి ప్రియమైన వారులారా, అప్పటి వారు ఆత్మను కలిగి ఉన్నట్టుగా కాక ఇక ముందుకు ఆత్మ కుమ్మరింపే కలిగించుకునే. చూడండి, ఆ కాలంలో దేవుడు ఆత్మ పని ఉంది, ఆత్మ సహాయం ఉంది, ఆత్మ ఉద్రేకం ఉంది, ఆత్మ జ్ఞానం ఉంది. ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో. ఇప్పుడు ఆత్మ కుమ్మరింపయ్యేటటువంటి కాలం వచ్చేసింది అని యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28, 29 వచనాల్లో మనం చూస్తే, అక్కడ యోవేలు గారు ప్రవచిస్తూ ఉన్న మాట, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. చూడండి ఒకసారి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28, 29 వచనాల్లో చూస్తే ఇవే మాటలు కనబడతాయి. ఏమనంటే, ప్రియమైన వారు, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కలుగును. చూడండి ప్రియమైన వారు, సరే చదవద్దు, వినండి, సమయం అయిపోతుంది కనుక. ప్రియమైన వారు, మనం గమనిస్తే ఇక్కడ తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే, ఈ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా దేనికోసం కనిపెట్టారయ్యా అంటే, ఆత్మ కుమ్మరింపు కోసం కనిపెట్టారంట. దేనికోసం కనిపెట్టారు? ఆత్మ, పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసం వాళ్ళు కనిపెట్టారు. ఎంతసేపుడికి కూడా ఏదో ఆ కాసేపు దేవుని ఆత్మ రావడం, వెళ్ళిపోవడం, ఇలాగ కాకుండా అసలు సంపూర్తిగా పరిశుద్ధాత్మ వశంలోనికి మేము వెళ్ళిపోవాలా, పరిశుద్ధాత్మ మాలో ఎల్లప్పుడూ జీవించాలా అనేటటువంటి ఆ పరిశుద్ధాత్మ కొరకు వాళ్ళంతా కూడా ఏం చేశారయ్యా అంటే కనిపెట్టారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అందుకనే యోవేలు మహాభక్తుడు తెలియజేసినట్లుగా, ప్రియమైన వాళ్ళారా, మరి చెంబుతో నీళ్లు పోసినట్లుగా కాదు గాని బిందెతో దిమ్మరించినట్లు కుమ్మరింపు. యోవేలులో ప్రియమైన వాళ్ళ మనం గమనిస్తే కుమారులు, కుమార్తెలు, వృద్ధులు అని ఉన్నది. అనగా దేవుడు ఏం చేశాడంటే కుటుంబం అంతటికి పరిశుద్ధాత్మ కుమ్మరింపు వచ్చేటట్టు చెప్పాడు. కుటుంబంలో ఎవరు ఉంటారు? చిన్నపిల్లలు ఉంటారు, యవనస్తులు ఉంటారు, వృద్ధులు కూడా ఉంటారా? ఉండరా? ఉంటారు. చూడండి ప్రియమైన వాళ్ళ, దేవుడు ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, యోవేలు గారి ద్వారా అందరి మీదకి, కుటుంబంలో ఉన్న అన్ని వయస్సుల వారి మీదకి కూడా ఆత్మ కుమ్మరింపు నేను కుమ్మరిస్తాను అని తెలియజేస్తూ ఉన్నారు. చూడండి ప్రియమైన వాళ్ళ, సమయం అయిపోయింది, ఒక 5 నిమిషాలు ఉన్నది కనుక జాగ్రత్తగా వినండి, కొద్ది సమయం ముగించుకుంటూ. మనం గమనించినట్లయితే ఇక్కడ కుమారులు, కుమార్తెలు, వృద్ధులు అని ఉన్నది. అనగా కుటుంబాన్ని దేవుడు విడవలేదు. వయస్సు మళ్ళిన వారిని, వయస్సు గల వారిని ఎవరిని విడిచిపెట్టలేదు. మరి వృద్ధులైన వారు అనుకుంటారంట, దైవజనులు అన్నట్లుగా, అయ్యా నేను వృద్ధురాలు అయిపోయా, నేను వృద్ధుడిని అయిపోయా, ఇంకా పరిశుద్ధాత్మ తండ్రి నా మీదకి ఏం వస్తాడు? ఇంకా నా మీదకి ఏం వస్తాడు? ఆయన నా మీద కూడా వస్తాడా? నా పని అయిపోయింది, నేను సరిగా నా పనులే నేను సరిగా చేసుకోలేకపోతా ఉన్నానే, నా మీదకి పరిశుద్ధాత్మ తండ్రి ఇంకేం వస్తాడు అని అనుకుంటూ ఉన్న వాళ్ళారా, అలాగూ అనుకునవద్దు అని
తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, అనుమానించకుండా ఉంటే వారికి తప్పకుండా ఆయన ఇస్తారని ఆదరణ తెలియజేస్తూ ఉన్నాడు. కుమార్తెలకు, పనివారికి, పనికత్తెలకు అందరికీ కుమరిస్తున్నారు కనుక ప్రియమైన వారలారా, ఇప్పుడు ఈ పని ఎక్కడ జరుగుతా ఉందయ్యా అంటే భూమి మీద జరుగుతుంది. ఎందుకు జరుగుతా ఉంది అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి ఈ లోకంలోనికి కుమ్మరింపుగా వచ్చి 2025 సంవత్సరాలు ఇంచుమించు అయిపోయింది. చూడండి ప్రియమైన వారలారా, 2025 అన్నాను, క్షమించండి. పరిశుద్ధాత్మ తండ్రి లోకంలోనికి వచ్చి ఇంచుమించుగా 2000 సంవత్సరాలు లోపు అయి ఉండవచ్చు. ఎందుకంటే ప్రభువు 33.5 సంవత్సరాలు కదా. ఆ సమయంలో ప్రభు ఆరోహణమై వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ రావడం కనుక ఇంచుమించుగా ఒక 1990 లేదా 2000 సంవత్సరాలు ఈ యొక్క కాలం అంతా కూడా మనం గమనిస్తే ప్రియమైన వారలారా, ఇప్పుడు భూమి మీద ఏం జరుగుతుందయ్యా అంటే పరిశుద్ధాత్మ తండ్రి యొక్క పని జరుగుతా ఉంది. ఏంటి పరిశుద్ధాత్మ తండ్రి పని? పరిశుద్ధాత్మ తండ్రి అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? యేసు ప్రభు వారు ఆరోహణమై వెళతా మీ కొరకు పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తానన్నారు. ఎందుకు పంపిస్తానన్నాడు? ఆయన వచ్చి మనకేం చేస్తాడు? ప్రియమైన వారలారా, మనము యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే మనకు చెప్పారో దాన్ని జ్ఞాపకం చేస్తారు. ఆయన పని అది. మనం ఇంకో పాఠం ఉంది, పరిశుద్ధాత్మ పని ఏంటి అని దైవజనులు రాశారు. ఆ పాఠంలో మనం ఈ మాటలు మనం చెప్పుకుంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళని మనం గమనించినట్లయితే ఇలాగ ఆదాము మొదలుకొని పెంతెకోస్తు వరకు కూడా మనం గమనిస్తే ఆదాము మొదలుకొని పెంతెకోస్తు దినం వరకు ఎలా ఉంది పరిశుద్ధాత్మ అంటే ఒక చెంబుతో నీళ్లు పోసినట్టుగా ఉంటా ఉన్నది. కానీ పెంతెకోస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు విస్తారముగా బలమైన గాలి వంటి ధ్వని వలె ఆయన మేడ గదిలోనికి వచ్చింది. 120 మంది మీద ప్రియమైన వాళ్ళగా ప్రభు యొక్క మరి పరిశుద్ధాత్మ తండ్రి వారి మీద వాలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, చివరిగా ఈ మాటలు తెలియజేసిన మాటలు ముగిస్తాం. ఏంటయ్యా అంటే యేసు క్రీస్తు ప్రభు వారు తెలియజేసినట్లుగా పరిశుద్ధాత్మను పంపిస్తానని పంపించినటువంటి సమయంలో మరి అందరూ కూడా 120 మంది ఆత్మను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన వారలారా, అయితే పెంతెకోస్తు పండగ దినాన ఎందరికి ఎంత మట్టుకు కావాలో, ఎంత అవసరమో అంత పరిశుద్ధాత్మ తండ్రి తన యొక్క ఆత్మను వారికి కావలసినంత కొలది దేవుడు అందించేశాడు. అయితే ప్రియమైన వారు 4 సందర్భాలు దైవజనులు తెలియజేస్తూ ఉన్నారు. 4 సందర్భాలు ఒక పర్యాయాన్ని తెలియజేసి ముగించుకుందాం. ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు వారు రేపో మాపో మరి ఎప్పుడు ఈ రోజు ఈ రాత్రికే ఒకవేళ ప్రభు వచ్చి వెళ్ళిపోతే ప్రియమైన వారలారా, సంఘమంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని సిద్ధపరిచినటువంటి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభమవుతుంది. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడికి ఇక్కడ పనేమీ లేదు. పరిశుద్ధాత్మ దేవుడి పని ఏంటంటే భూమి మీద వధువు సంఘాన్ని సిద్ధపరచడానికి వచ్చాడు. ఆయన రాగానే పరిశుద్ధాత్మ తండ్రి కూడా సంఘంతో పాటు వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ లోకంలో ఏముంటుందంటే పరిశుద్ధాత్మ ఉన్నది, దురాత్మ ప్రారంభం, 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభం. చూడండి, దైవజనులు తెలియజేస్తూ 7 ఏళ్ల శ్రమలు సంభవించినప్పుడు ప్రియమైన వాళ్ళ ఉన్నవారు కూడా మరి అందరూ కూడా అంటే సంఘం ఎత్తబడక ముందు ఉన్నటువంటి సంగతులు తెలియజేస్తూ అన్నారు. ప్రభువా, పాత నిబంధన కాలంలో భక్తులకును పరిశుద్ధాత్మను అందించావు. రెండవది పెంతెకోస్తున్నాడు అంటే అసలు పెంతెకోస్తు అంటే అర్థం ఏంటి అంటే 50వ రోజు అని అర్థం. ఏమ్మా, పెంతెకోస్తు అంటే అర్థం ఏంటి? 50వ రోజు అని అంటే దేవుడు సమాధిని గెలిచి లేచిన తర్వాత దినము నుండి
50 రోజులకి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. 50 అంటే గ్రీకు భాషలో పెంటెకోస్ట్ అంటారు. అంటే పెంటెకోస్తు 50వ రోజు. దేవుడు మరణం నుండి సమాధి నుండి జయించి లేచిన 50వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి పెంటెకోస్తు పండుగ మనం జరిగించుకుంటూ ఉన్నాం. అది కాబట్టి రెండవదిగా చూస్తే పెంతెకోస్తు నాడు యూదులకు, పెంతెకోస్తు పండుగ నాడు ఎవరికి వచ్చిందయ్యా పరిశుద్ధాత్మ అంటే మేడగదిలో ఉన్న 120 మంది యూదులకే వచ్చింది. మూడవదిగా చూస్తే రాకడ కాలములో అందరికి ఎక్కడ పడితే అక్కడ ఇస్తావు. ఏంటది? పరిశుద్ధాత్మ. ఇది రాకడ కాలం. అందుకనే దైవజనులు అన్నారు కదా, నేనిక సిద్ధముగా లేనని తెలిసినది నీకు గానం పరిశుద్ధాత్మయే కడకు నన్ను సిద్ధం చేస్తున్నాను. కాబట్టి నేనిక సిద్ధముగా లేనని తెలిసినది నీకు గానం పరిశుద్ధాత్మయే నన్ను కడకు సిద్ధం చేసుకున్నాను అన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం గమనించినట్లయితే ఇప్పుడు మనం అడగాల్సిందట ఏమని అంటే, పాత నిబంధన కాలంలో భక్తులకి ఇచ్చావయ్యా, పెంతెకోస్తు పండుగ నాడు యూదులకి ఇచ్చావు 120 మందికి. ప్రియమైన వాళ్ళరా, రాకడ కాలంలో అందరికి నీ వధువు సంఘముగా సిద్ధపడేవారు అందరికి నీ ఆత్మ ఇస్తున్నావు. దేవా, ఇన్ని శ్రమలలో ఉన్నానయ్యా, ఇన్ని శ్రమలలో ఉన్నటువంటి నాకు ఆశతో అడుగుతా ఉన్నానయ్యా, నీ ఆత్మ సహాయము నాకు దయచేయ, పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేయి ప్రభువా అని నువ్వు వేదనతో కన్నీరు గార్చి అడిగితేనట పరిశుద్ధాత్మ నీలోనికి రాగానే నీ పాపాలన్నీ కూడా ఏమైపోతాయంటే బయటకు వెళ్లే కొంది ఆత్మ నింపబడతా ఉంటుంది, కన్నీరు కారుస్తా ఉంటావు, గొల్లుమని ఏడుస్తావు అన్నారు దైవచనం. చూడండి, ఒక నీటి గ్లాస్ తీసుకొని అందులో నీరు పోస్తా ఉన్నాం అనుకోండి, నీరు నింపబడే కొంది గాలి ఏమైపోద్ది? ఏమైపోద్ది? ఒక సీసాలో తీసుకుంటే సీసాలో గాలి ఉంటుంది. నీరు పోస్తా ఉన్నాం అనుకోండి, ఆ గాలి అంతా ఏమైపోద్ది? బయటకు వచ్చేస్తుంది. అలాగే శ్రమలో ఉన్నటువంటి నీవు ఆనాడు ఆది కాలంలో ఆదాము మొదలుకొని అయ్యా ఇదిగో భక్తులైన వారికి నువ్వు పరిశుద్ధాత్మని ఇచ్చావయ్యా, సహాయం చేశావు. పెంతెకోస్తు పండుగ నాడు యూదులుగా ఉన్న 120 మందికి శిష్యులకు మేడగదిలో నీ ఆత్మ సహాయం ఇచ్చావు. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు రాకడ దినాలలో ఉన్నటువంటి మా అందరికి కూడా వధువు సంఘముగా సిద్ధపడుతూ ఉన్న వారందరికీ నీ ఆత్మ సహాయాన్ని ఇస్తూ ఉన్నావు. శ్రమలో ఉన్నానయ్యా, వేదనలో ఉన్నానయ్యా, నీ ఆత్మ సహాయం దయచేయి స్వామి ఆయన అడిగినప్పుడు ఆయన ఆత్మ నీలోనికి వచ్చినప్పుడంట నీలో ఉన్నటువంటి పాప స్థితి అంతా కూడా బయటకు వెళతా ఉన్నప్పుడు అయ్యో ఈ భయంకరమైన పాపంలో అని ఆ పాపానంతా తీసివేస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి నింపబడతా ఉంటే అది బయటకు వెళ్ళిపోతా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన వాళ్ళ, కాబట్టి ఇంకా చాలా నేటి దిన పాఠమే చాలా మిగిలిపోయింది. చూద్దాం. ప్రియమైన వాళ్ళ, మనం గమనించినట్లయితే ఇలాగ మనము పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ 2 వరసలు ఉంటాయని దైవజనులు తెలియజేశారు. పరిశుద్ధాత్మ కుమ్మరించడం వేరు, పరిశుద్ధాత్మ నివాసం వేరు. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ కొలత వేరు. ప్రియమైన వాళ్ళరా, అలాగే పరిశుద్ధాత్మ వశములోనికి రావడం వేరు. 2వ వరుస ఏంటి అంటే ఓగడం వేరు, కాలడం వేరు. ఓగడం అంటే ఊదితే ఎంతసేపు ఉండిద్ది, ఫని ఊదితే వెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధాత్మ కాలంలో వచ్చింది. నేటి దినాల్లో పరిశుద్ధాత్మ మేడగదిలో ఉన్న వారి మీద ఏమైందంట? రాలింది. ఎలా రాలింది అంటే అగ్ని నాలుకలుగా విభాగింపబడి, ప్రియమైన వాళ్ళ ఒక్కొక్కరి మీద మరి అగ్ని నాలుకలుగా ఒక్కొక్కరి మీద రాలేదు. ప్రియమైన వాళ్ళ, నేటి దినము ఆయన సన్నిధానంలోనికి చేరి వచ్చిన మనము కూడా ఈ 10 దినాలు పరిశుద్ధాత్మను తెలుసుకుంటూ పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి సంగతులను జ్ఞాపకం చేసుకుంటా ఉంటే
ఆయన మనలోనికి అమాంతముగా మనలోనికి వచ్చి రాస్తాడు. చూడండి, మీరు ఎప్పుడైనా గమనిస్తే పగలంతా నువ్వు దేని గురించి ఆలోచిస్తావు, రాత్రి అదే కనపడదు కల్లో. ఎవరైనా గమనించారా? దెయ్యాల గురించి బాగా ఆలోచించారనుకోండి, రాత్రి దెయ్యాలే కనపడతాయి. దేవుడి గురించి ఆలోచించారనుకోండి, దేవుడే కనపడతాడు, లేదా దేవదూతలు కనపడతారు. మన స్నేహితులు బంధువుల గురించి శ్రమల గురించి ఆలోచించామనుకోండి, రాత్రి కాలంలో ఏదో జరిగినట్టు మనకు అదే వస్తుంది. కాబట్టి మీ హృదయం అంతా కూడా పగలంతా దేనితో నింపబడుతుందో రాత్రి కాలంలో మళ్ళీ అదే కనపడుతుంది. కాబట్టి మనం పరిశుద్ధాత్మ తండ్రిని పదే పదే జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఆయన మనలోనికి ఏమవుతాడు? వస్తాడా రాడా? మీరు మాట్లాడుతున్నారు. మీ అందరికి మరణాత. మనం ఆయన గురించి ఆలోచన చేస్తే ఆయన తప్పకుండా మనలోనికి వస్తాడు. కాబట్టి వచ్చినటువంటి పరిశుద్ధాత్మను మనం మన హృదయంలో భద్ర చేసుకునే ధన్యత చేరి వచ్చిన మన ఎల్లరికూ ప్రభు దయచేయును గాక. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, కొద్ది సమయం ఆయన సన్నిధిలో కనిపెట్టుకుందాం. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ తండ్రికి వచ్చిన సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధాత్మ తండ్రికి వచ్చినటువంటి సంగతులను జ్ఞాపకం